ప్లాన్ సక్సెస్ అయ్యేలా చూడు. ఆ తర్వాత నేను బయటకొచ్చే మార్గం చూసుకొని ఏదో ఒక రకంగా మనం కలిసి బతుకుదాం. టైం అయిందిరా. వస్తున్నా. వెళ్ళు, జాగ్రత్త. లవ్ డైవర్స్ తీసుకున్నట్టేగా? హ్యాపీయే కదా? నువ్వు హ్యాపీ అయితే నేను కూడా హ్యాపీయే. ఎప్పుడూ అక్క కార్తిక కదా ఫోన్ చేసి రమ్మంటుంది. ఈసారేంటి విచిత్రంగా చెల్లెలు కావేరి ఫోన్ చేసి రమ్మంటుంది? ఏమై ఉంటుందబ్బా? హాయ్ మేడం. హాయ్ ప్రవీణ్. ఏంటి మేడం రమ్మని ఫోన్ చేశారు? అప్పుడు మా అక్కకు నీతో పని పడినట్టే ఇప్పుడు నాకు నీతో ఒక పని పడింది. ఇన్నాళ్ళు మా అక్క మాట విని నాకు తెలియని నా బాయ్ ఫ్రెండ్లా నటించి నాకు కళ్యాణ్కి మధ్య అపార్థాలు సృష్టించి మమ్మల్ని మాకు దూరం చేశావు కదా ప్రవీణ్. మేడం నాకంతా తెలుసు ప్రవీణ్. మేమిలా విడిపోవడానికి నువ్వు ఒక కారణమని నాకు తెలుసు. సారీ మేడం. నేనేమీ నీతో సారీ చెప్పించుకోవడానికి పిలవలేదు. ఇప్పుడు నాకు నీ హెల్ప్ కావాలి ప్రవీణ్. ఏంటో చెప్పండి మేడం, ఖచ్చితంగా చేస్తాను. ఇదివరకు మా అక్క చెప్పిందని నాకు బాయ్ ఫ్రెండ్గా నటించావు కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను, కొన్నాళ్ళు నాకు బాయ్ ఫ్రెండ్గా నటించవా? ఏం మాట్లాడుతున్నారు మేడం? అవును ప్రవీణ్, నాకు ఈ మధ్య నిజం తెలిసింది. నాకంటే ముందు నుండే మా అక్క కళ్యాణ్ని ప్రాణంగా ప్రేమిస్తుంది. కానీ మీరు పుట్టించిన ఏ అపార్థం కూడా కళ్యాణ్ మనసులో నుంచి నన్ను దూరం చేయలేకపోయింది. అక్కని కళ్యాణ్ని ఒకటి చేయడం కోసం, నా ప్రేమని నా చేతులతోనే మొదళ్ళ వరకు నరికేయడం కోసం నాకు నీ సహాయం కావాలి. మీ అక్క ప్రేమ కోసం మీ ప్రేమను మీరే సమాధి చేసుకుంటారా? అవును. మా అక్క వచ్చి అడిగినప్పుడు లేని ఈ ఆందోళన ఇప్పుడెందుకు ప్రవీణ్? చాలా గిల్టీగా ఉంది మేడం. మీ అక్క మాట విని నేనెందుకు అలా చేశానని నా మీద నాకే అసహ్యం వేస్తుంది. మీ ఇద్దరి పవిత్రమైన ప్రేమ విడిపోవడానికి నేను కూడా ఒక కారణమని గ్రహించాక నా మనస్సాక్షి నన్ను చంపేస్తుంది మేడం. ఇప్పుడు పశ్చాత్తాపానికి టైం లేదు ప్రవీణ్. నీకెంత డబ్బు కావాలన్నా నేనిస్తాను. మా అక్క ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బులు నీకిస్తాను. నాకు బాయ్ ఫ్రెండ్గా నీ యాక్టింగ్ అలాగే కంటిన్యూ చేయి ప్లీజ్ ప్రవీణ్. ఇంకేం ఆలోచించకు ప్రవీణ్, నేనే చెప్తున్నాను కదా, నటించు. కళ్యాణ్ వస్తున్నాడు, మనం క్లోజ్గా ఉన్నట్టు యాక్ట్ చేద్దాం. నా కళ్ళల్లో నలక పడిందనుకొని కంట్లో ఊదుతూ ఉండు. సరే మేడం. బుద్ధి లేదా మీకు? వేరే చోటే లేనట్టు పబ్లిక్ ప్లేస్లో చండాలంగా ఈ రొమాన్స్ ఏంటి? చుట్టుపక్కల పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు తిరిగే ప్లేస్లో సంస్కారం లేకుండా ఏంటి మీరు? ఇక్కడి నుంచి వెళ్తారా? న్యూసెన్స్ కేసులో అరెస్ట్ చేయమంటారా?
నేనేం అడగలేదే. ఆ, రోజు ఈ టైంలో మజ్జిగ తాగుతారు కదా అత్తయ్య, అందుకే తీసుకొచ్చాను. తాగుతాను, కానీ రోజు నువ్వివ్వవు కదా. ఆ, పంకజం తీసుకొస్తుంటే నేనే కావాలని నా చేత్తో మీకు ఇవ్వాలని తీసుకొచ్చాను అత్తయ్య. ఇకపైన ఈ ఇంట్లో మీకు సంబంధించిన పనులన్నీ నేనే చేస్తాను అత్తయ్య. మీరేదైనా ఇక నాకే చెప్పండి, నేనే చేస్తాను. ఏంటి ఓవర్ చేస్తున్నావు? నేనేం ఓవర్ చేయట్లేదు అత్తయ్య. ఈ ఇంట్లో నా బాధ్యత ఏంటి అనేది తెలుసుకున్నాను. ఏంటి ప్రియా, కృష్ణ కొడుతున్నాడనో లేదా నేను తిడుతున్నాననో ప్లాన్ ఏం చేయలేదు కదా? అయ్యో అత్తయ్య, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేనేమి నిన్న మొన్నటి ప్రియాని కాదు, పూర్తిగా మారిపోయిన కొత్త ప్రియని. ఇక మీదట మీరు చెప్పినట్టు వింటూ మీకు నచ్చినట్టే నడుచుకుంటాను అత్తయ్య. ముందు మీరు ఈ మజ్జిగ తీసుకొని తాగండి. లేదు ప్రియా, ఇప్పుడు నీ మాటలకి ఒకప్పటి నీ చేతలకి ఎక్కడా పొంతం లేదు. మీ రాణమ్మ అత్తయ్యలో చూసిన అదే పొగరు, అదే లెక్కలేనితనం నీలో కూడా చూశాను. అదంతా ఒకప్పుడు అత్తయ్య, ఇప్పుడు కాదు. నాకు మా రాణమ్మత్తయ్య ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువ ఈ ఇంటి యజమానురాలైనా మీరు నాకు ముఖ్యం అత్తయ్య. రాణమ్మత్తయ్యకి నాకు మధ్యలో ఉండేది రక్త సంబంధమే కావచ్చు, కానీ నా జీవితాంతం తోడుగా ఉంటూ కాపురం చేయాల్సింది మీ అబ్బాయితోనే. నేను బతకాల్సింది మీ నీడలో అత్తయ్య. మీకు విరుద్ధంగా మాట్లాడి మీతో పగబెట్టుకుని ఈ ఇంట్లో నేను సంతోషంగా ఎలా ఉండగలుగుతాను చెప్పండి? మీరింటికి వచ్చిన రోజు నా మీద కోప్పడ్డా మీ మంచి మనసుతోనే కదా సాటి ఆడదానని జాలిపడి నా తప్పును కూడా క్షమించి నన్ను ఇంటి కోడలిగా అంగీకరించారు, ఈ ఇంట్లో ఉండనిచ్చారు. నిజానికి కృష్ణ మీ ముందు నన్ను కొట్టిన ఒక్క దెబ్బ వల్లే ఇవాళ నాలో ఉన్న పొగరు తగ్గి ఇలా వాస్తవంలోకి వచ్చాను. మీరు నన్ను తిట్టినా కొట్టినా మీ చల్లని చూపు నా మీద పడేంత వరకు నేను అన్ని భరిస్తూనే ఉంటాను అత్తయ్య. ఈ జన్మకి మీరే నాకు అత్తయ్య, నేనే మీ కోడల్ని. మంచిగా తీసుకోండి అత్తయ్య ప్లీజ్. అమ్మయ్యా, మీరు నా చేత్తో ఇచ్చిన మజ్జిగ తీసుకున్నారు, నాకంతే చాలా అత్తయ్య. వస్తాను. ప్రియా, ఆ, ఆ? ఏంటి చూస్తున్నావు? భరిస్తానన్నావుగా, భరించు. భరిస్తానత్తయ్య, ఇలాంటివి ఎన్నైనా భరిస్తాను. ఇప్పుడు మీరు నా ముఖం మీద పోసింది చల్లని మజ్జిగ మాత్రమే అత్తయ్య. నా మనసులో మీ మీద ఏర్పరచుకున్న ప్రేమని మీ కోపం ఎన్నటికీ చంపలేదు అత్తయ్య. నా జీవితంలో మీరే నా అత్తయ్య, మీరు నాకు దేవతతో సమానం. ఉండండి అత్తయ్య, ఇంకో గ్లాస్ మజ్జిగ తీసుకొస్తాను. రాడమ్మా, అక్కడ నువ్వు నా మొహాన్న కాఫీ కొట్టావు, ఇక్కడ నేను నీ ముద్దుల మేనకోడలు మొహాన మజ్జిగ కొట్టాను. చెప్పాను కదా. ధర్మతేజ సామ్రాజ్యానికి
నేను మహారాణిని ఎప్పుడవుతానో ఏంటో. ఆ, అత్తయ్య హ్మ్? పంకజాన్ని కాఫీ అడిగారంట కదా, మీకోసం స్వయంగా నేనే చేసి తీసుకొచ్చాను. తాగండి అత్తయ్య. ఏయ్, ఆ రోజిచ్చిన కోటింగ్ సరిపోలేదా? మళ్ళీ వచ్చావు? నా పనుల్లో నువ్వు జోక్యం చేసుకోకూడదని చెప్పాను కదా. నేను కూడా చెప్పాను కదా అత్తయ్య, ఇక మీదట మీకు సంబంధించిన ప్రతి పని నేనే చేస్తాను, మీరు నాకే చెప్పాలని చెప్పాను కదా. మరెందుకు మీరు పంకజానికి పని చెప్తున్నారు? ఏదైనా ఉంటే నాకే చెప్పండి అత్తయ్య, ప్లీజ్. సరే అత్తయ్య, ఇప్పటికీ నేను మారలేదని మీకు నా మీద నమ్మకం కలగకపోతే ఈ వేడి కాఫీ తీసుకుని మజ్జిగ విసిరి కొట్టినట్టే ఈ కాఫీని కూడా నా మొహానికి కొట్టండి. కానీ నా మనసు మాత్రం మారదత్తయ్య. నా జీవితాంతం అత్తయ్యగా నేను మిమ్మల్ని పూజించుకుంటూనే ఉంటాను. మీరెంత తిట్టినా, ఎంత అవమానించినా మీ ముందు ఎప్పటికీ ఇలా తల వంచి తల దించుకునే నడుచుకుంటాను. ఎందుకంటే మీరు నా అత్తయ్య, తల్లి తర్వాత తల్లి లాంటి వారు. ఈ ఇంట్లో మీ మాట శాసనం, మీ నవ్వు ఒక వరం, మీ అడుగు నాకొక మార్గం. ఆ రోజు కృష్ణ నన్ను కొట్టిన దెబ్బతో నా కళ్ళు తెరిపించింది. మీరు గొప్పదాన్నని నాకు గుర్తు చేశాడత్తయ్య. ఇప్పుడు మీరు నన్ను తిట్టినా సరే అది నా మేలు కోసమే అనుకుంటాను. మీరు కొట్టినా అది నా గుణపాఠం అనుకుంటాను. ఎప్పటికైనా మీ మనసు గెలుచుకుని ఇది నా కోడలు అని మీ నోటి వెంట అనిపించుకోవడమే నా లక్ష్యం అత్తయ్య. ప్లీజ్ అత్తయ్య, కాఫీ తీసుకోండి. ఇప్పుడు మీరు ఈ కాఫీ తీసుకొని తాగండి, లేదా ఎప్పటిలాగే నా మొహాన విసిరి కొట్టండి. అంతవరకు నేను ఇక్కడ నుంచి కదలను. మార్పు కనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ అత్తయ్య, మీరు కాఫీ తీసుకున్నారు, నాకు అంతే చాలు. వస్తాను. ఏయ్, ఏంటత్తయ్య, కాఫీ మొహాన కొడతారా? ఇలా కుక్కిన పేనులా నా కాళ్ల దగ్గర ఎన్ని రోజులుంటావో నేను చూస్తాను. కానీ ఇలా నా కాళ్ల కింద అణిగి మణిగి ఉన్నంతకాలం ఈ ఇంట్లో నీకు ఏ సమస్య రాదు. అలాగే అత్తయ్య. అలాగని ఈ ఇంటి విషయాలు నీ మేనత్త, అదే హ, ఆ ఆటో రాణమ్మకి చేరవేస్తానంటే మాత్రం నేను చూస్తూ ఊరుకోను. అయ్యో అత్తయ్య, నేనెందుకు అలా చేస్తాను? మీరు చెప్పారు కదా, మా రానమ్మ అత్తయ్య ఈరోజు వస్తుంది, రేపు వెళ్ళిపోతుంది. కానీ మీరు నాకు అత్తయ్యగా ఇదే ఇంట్లో మీతో పాటు జీవితాంతం కలిసి ఉండాలి కదా. నేను చూడు, ఏనాడైనా నా ముందు నీ నోరు లేచినా, ఈ ఇంట్లో నాకు ఎదురు తిరిగినా, ఈ చిత్రావతి అసలైన రూపం ఎలా ఉంటుందో నీ ఊహకే వదిలేస్తున్నాను. అయ్యో, అలాంటి పరిస్థితి అస్సలు రానివ్వను అత్తయ్య. నేను వెళ్తాను. హ్మ్. కృష్ణ, సైలెంట్గా రా.
ఏమైంది కళ్యాణ్? ఫోన్ మర్చిపోయాను. సరే బాయ్, జాగ్రత్త. అక్క వెళ్ళిపోయాడా అక్క? వెళ్ళిపోయాడు, రావచ్చు. అమ్మయ్యా, కంగ్రాచులేషన్స్ అక్క, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ కావేరి. ఇక మీదట నీ లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది. అంతా నీ వల్లే కావేరి. నువ్వు చేసిన ఈ త్యాగం నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను కావేరి. చాలే అక్క, ఊరుకో. మా అక్క జీవితం బాగుండాలనే కదా నేను ఇదంతా చేసింది. ఇంకేంటి, త్వరలోనే నిశ్చితార్థం, ఆ వెంటనే పీపీ డుమ్ డుమ్, మా అక్కకి పెళ్ళి. చేయాల్సిందంతా నీ చేతులతో నువ్వే చేసుకొని ఇప్పుడెందుకు ఏడుస్తున్నావే? పెళ్ళయి పిల్లలున్నా సరే తనకు నచ్చిన వాడి కోసం ఏ అడ్డదారి తొక్కడానికైనా వెనకాడని అమ్మాయిలున్న ఈ రోజుల్లో ప్రాణానికి ప్రాణమైన నీ కళ్యాణ్ని మీ అక్క ప్రేమిస్తుందన్న కారణంతో తీసుకెళ్లి తన చేతుల్లో పెట్టేశావు. అసలు మీ అక్క ప్రేమని గెలిపించడం కోసం కళ్యాణ్ ముందు నువ్వొక క్యారెక్టర్ లేని దానిలాగా మిగిలిపోవడమేంటే? ఇలాంటి త్యాగాల సినిమాల్లో తప్ప రియల్ లైఫ్లో ఏ అక్క కోసం చెయ్యదు. ఇది మా అక్క జీవితమే. కళ్యాణ్ తనకి దక్కకపోతే అక్క నిజంగానే సూసైడ్ చేసుకుంటుంది. నా ప్రేమ కంటే నాకు మా అక్క ప్రాణమే ముఖ్యం. అందుకేనే నా చేతులతోనే నా గుండెని తవ్వేసి అక్కడున్న కళ్యాణ్ని అక్కకిచ్చేశాను. కానీ ఈ ఏడుపు, ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న నరకం ఇంతటితో ఆగిపోదు కావేరి. రేపు వాళ్ళిద్దరికి పెళ్ళయ్యి నీ కళ్ళ ముందే వాళ్ళు హ్యాపీగా ఉంటుంటే అది చూసి నువ్వు తట్టుకోలేవు. నీ జీవితాంతం ఈ ఏడుపు, ఈ బాధ నిన్ను నిలువునా కాల్చేస్తాయే. అక్క సంతోషంగా ఉంటుంది కదే, నాకదే చాలు. మరి నువ్వు జీవితాంతం ఇలా చస్తూ బతుకుతావా? లేదే, నిన్ను ఇలా చూస్తూ నేను ఊరుకోను. ఇదంతా మీ అక్క కోసం నువ్వు ఆడుతున్న డ్రామా అని చెప్తాను. నువ్వు కళ్యాణ్ని ఎంతలా ప్రేమిస్తున్నావో చెప్తాను. హే, నువ్వు గాని కళ్యాణ్కి నిజం చెప్పాలని ట్రై చేస్తే నేను చచ్చినంత ఒట్టు. పిచ్చిదానా, అసలు నిన్నేమనాలో, నీ త్యాగాన్ని చూసి ఏడవాలో, ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నిన్ను నువ్వే నాశనం చేసుకుంటున్నావు కావేరి. పుష్ప, పుష్ప. అక్క, నువ్వు ఆ ఇంటికి వెళ్ళడం నాకు సంతోషంగానే ఉంది. కానీ ఏదో తెలియని భయంగా ఉందక్క. ఇది వరకంటే వాళ్ళు నీ పిల్లలు, కానీ ఇప్పుడు ఆ చిత్రావతి గారి పిల్లలు. మీరు మళ్ళీ ఆ ఇంటికి వెళ్తే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. పుష్ప, ఒకప్పుడే కాదు, ఇప్పటికీ ఎప్పటికీ ఆ ముగ్గురు నా పిల్లలే. నా కన్న పిల్లలు తిరిగి నా దగ్గరకొచ్చినా సరే చూస్తూ చూస్తూ ఈ పిల్లల్ని నేను వదులుకోలేను. ధర్మతేజ గారు ఆ రోజు నన్ను నమ్మి నాకప్పగించిన బాధ్యత ఇవాళ మట్టిలో కలిసిపోతుంది. అందుకే నేను తప్పకుండా వెళ్ళాలి. ఈ రాణమ్మ ఎక్కడున్నా ఎవ్వరికీ తల వంచదు. యాక్టింగ్ చేయించడం కాదు, ఆయన గతంలోనే పూర్తిగా మతిస్థిమితంలో ఉన్నప్పుడే నాకు పవర్ ఆఫ్ అటర్నీ రాసిచ్చారు. కాబట్టి అమ్మా, ఏంటమ్మా ఇదంతా? నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు. నువ్వుండు కావేరి. నువ్వు ఇంట్లో ఉంటే మేము ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండం. ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి.
అలా వెళ్ళాలనుకునే వాళ్ళని ఇక్కడెవ్వరూ ఆపరు. దయచేసి వెళ్ళిపోవచ్చు. ఏంటి కృష్ణ, నువ్వు కూడా వెళ్ళిపోతావా? వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు. నీ భార్యని కూడా తీసుకెళ్ళొచ్చు. నాకేం అభ్యంతరం లేదు. అత్తయ్య ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చినట్టుంది. నాకు అర్థమైందిలే. ఏంటి చిత్రావతి, ఉంటావా పోతావా? అదే బయటికి. రాణమ్మా, నువ్వేనా ఇది? ఇన్నాళ్లలో నీ మాటల్లో చాలా తేడా వచ్చింది. ఇది వరకటి రాణమ్మలాగా నువ్వు మాట్లాడడం లేదు. ఇంట్లో జరుగుతున్న కొన్ని విషయాల్ని బట్టి ఇలా మారాల్సొచ్చింది, ఇలా మాట్లాడాల్సొస్తోంది. కంటికి కనిపించే ఈ ప్రొపరైటర్ రాణమ్మ వెనకే నడిచే ఆటో రాణమ్మ ఉందన్న విషయం మీలో ఏ ఒక్కరూ మర్చిపోవద్దు. ముఖ్యంగా నువ్వు చిత్రావతి. ఇంతవరకు రాణమ్మ మంచితనాన్ని చూశారు. ఇక మీదట ఆటో రాణమ్మ అసలైన వేట చూస్తారు. అందరూ వినండి. ఇకపై మీరు ఈ ఇంట్లో ఉండాలి అంటే సారీ నా ఇంట్లో ఉండాలి అంటే నేను చెప్పిందే వినాలి, నేను చెప్పినట్టే నడుచుకోవాలి. ఆఖరికి మీకు పాకెట్ మనీ కావాలన్నా నన్నే అడగాలి. మా స్టోర్ రూమ్ లాంటి మీ ఇంట్లో ఏ సౌకర్యం లేదని ప్లాన్ చేసుకుని మా ఇంటికి తిరిగొచ్చి నీ పవర్ ఆఫ్ అటార్నీని అడ్డం పెట్టుకుని ఇలా మా మీద పెత్తనం చెయ్యాలని చూస్తున్నావా? అవ్వదు. అవును, పెత్తనమే చేస్తున్నాను. ఏంటిప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఏమీ చెయ్యలేవు. చూడండి, నేను ఆ రోజు ఇంట్లోంచి వెళ్ళింది అమాయకత్వంతో కాదు, నా సిన్సియారిటీతో. అలాంటిది ఈరోజు మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టానంటే దాని వెనక ఒక బలమైన లక్ష్యం ఉంది. నా లక్ష్యం నెరవేరేంత వరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను. అనుకున్నా, అత్తయ్య ఊరికే ఈ ఇంటికి రాలేదు. ఇప్పుడు నీకు సంతోషమా తేజ? పేనుకి పెత్తనమిస్తే స్థలంతా కొరికి ఊడ్చినట్టు ఈ రాణమ్మకి పవర్ ఆఫ్ అటార్నీ రాసిస్తే ఇప్పుడు మన నెత్తి మీదకే ఎక్కి కూర్చుంది. చిత్రావతి, నేను పేను కాదు, సింహాన్ని. ఏదైనా చెప్పాలనుకుంటే నాకే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. మధ్యలో నిన్నెందుకు ఇబ్బంది పెట్టడం? ఇందులో నాకేం ఇబ్బంది ఉంటుందక్కా? అయినా నేనొచ్చింది బావ నీకేమైనా సర్ప్రైజ్ ప్లాన్ చేశాడేమోనని ఎగ్జైట్మెంట్తో చూద్దామని వచ్చాను. పద. హాయ్ బావగారు, ఇదిగోండి మా అక్క. మీరు చెప్పినట్టు తీసుకొచ్చాను.
ఏం మాట్లాడతారో ఎంతసేపు మాట్లాడతారో మాట్లాడండి. అక్క కూర్చో. నేను మీ అక్కతో కొన్ని పర్సనల్గా మాట్లాడాలి. నువ్వు కొంచెంసేపు పక్కెళ్ళి కూర్చుంటావా? నిజమే కదా, మీ ఇద్దరి మధ్యన నేనెందుకు? మీరిద్దరూ మాట్లాడుకోండి. చెప్పు కళ్యాణ్, ఏం మాట్లాడాలి? అన్నట్టు మన పెళ్లి గురించి మీ ఇంట్లో మాట్లాడావా? బాబాయ్ పిన్నితో మాట్లాడాను. పెళ్లి ఏర్పాట్లు చేసుకోమని కూడా చెప్పాను. కానీ కార్తిక, ఈ క్షణం ఈ నిమిషం కూడా నా మనసులో ఇంకా కావేరే ఉంది. అదేంటి కళ్యాణ్, ఒకవైపు నన్ను నా లవ్ని యాక్సెప్ట్ చేసి ఇంట్లో కూడా మన పెళ్లికి ఓకే చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావేంటి? అది కూడా కావేరికి ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి కూడా. నీకు తెలీదు కార్తిక, తన బాయ్ ఫ్రెండ్తో ఉన్నప్పుడు తన ముఖం ఎలా ఉంటుందో, నన్ను చూసినప్పుడు తన కళ్ళల్లో ఎలాంటి వేదన కనిపిస్తుందో నాకంటే బాగా ఎవ్వరికీ తెలీదు. కావేరి ఎంతమందితో తిరుగుతున్నా తన మనసుతో ఇప్పటికీ ఎప్పటికీ నేనే ఉంటానని నా మనసు నాకు చెప్తుంది. వీడేంటి మళ్ళీ మొదటికొచ్చాడు? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, కావేరి నన్ను ప్రేమిస్తుంది. కావాలంటే ఇప్పుడే అది నిరూపిస్తాను. కావేరి, ఇలా రా. బావగారు, బావగారు, ఏమైంది బావగారు? ఏం చేస్తున్నారు మీరు? చెప్పు కావేరి, మీ అక్క మీద ఒట్టేసి చెప్పు, నీ మనసులో నేనున్నానా లేనా? పెనుమంటల్లో చిరుగువ జారింది కాలేనో తేలేనో కడసారికి, వడగళ్ళలో చిగురాకు వణికింది చితికేనో బ్రతికేనో జడివానకి, చిరుగాలికే సంకెళ్ళిలా ఊపిరినే ఆపేంతలా, చిరునవ్వుకే చితిమంటలా